వైసీపీలో చక్రం తిప్పిన నేతలు టీడీపీలో చేరడంతో తమ్ముళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందా? కేసులు పెట్టి వేధించిన వారిని ఎలా చేర్చుకుంటారన్న తమ్ముళ్లకు సమాధానం చెప్పేదెవరు? ఎమ్మెల్యే ఎదుటి ఆగ్రహానికి గురైన కొవ్వూరు టీడీపీ శ్రేణులు ఏం చేయబోతున్నారు? వైసీపీ నేత చేరిక రాబోయే ఎన్నికలకు ముందస్తు వ్యూహంలో భాగమేనా? ఆ కుటుంబం మద్దతు కోసమే పార్టీ శ్రేణులను అధిష్టానం అసహనానికి గురిచేస్తుందా? అధికారంలో ఉన్నా లేకున్నా కొవ్వూరు టీడీపీలో అంతర్యుద్ధం తప్పదా? అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం, మిగతావన్నీ సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది కొవ్వూరు టీడీపీ పరిస్థితి. ఎన్నికల ముందు దాకా మాజీ మంత్రి జవహర్కి వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేసి ఆఖరికి ఆయన్ని పోటీలో లేకుండా చేసింది. మరో ప్రాంతం నుంచి నేతను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అధికారంలోకి రావడంతో అంతా బానే ఉందనుకుంటే పెద్దల నిర్ణయంతో మరో చిచ్చు రాజుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ కొవ్వూరులో ఇప్పటిదాకా తనకు అనుకూలంగా ఉండే ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకుంటూ వస్తున్నారు అక్కడి పార్టీ పెద్దలు. అయితే 2029 ఎన్నికలకు 5 ఏళ్ల ముందుగానే ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపడం కొవ్వూరు టీడీపీ తమ్ముళ్లలో తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి కారణమవుతోందట. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎదుటే కొందరు నాయకులు బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేయడం కొవ్వూరు టీడీపీలో కలకలం రేపుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన ప్రభుత్వ మాజీ సలహాదారు రాజీవ్ కృష్ణను నేరుగా మంత్రి నారా లోకేష్ పార్టీలో చేర్చుకోవడంపై రగిలిపోతున్నారట కొవ్వూరు టీడీపీ శ్రేణులు. నవంబర్ 14న అమరావతిలో మంత్రి లోకేష్ సమక్షంలో అనుచరులు, సన్నిహితులతో పసుపు కండువా కప్పుకున్నారు రాజీవ్ కృష్ణ. రాజీవ్ కృష్ణను చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమంటూ కొవ్వూరు టీడీపీ తమ్ముళ్లు ఆలస్యంగా గొంతెత్తడంతో వారి ఆవేదన అధిష్టానం దాకా చేరుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం కాబట్టే తమకు చెప్పకుండా వైసీపీ నేతను పార్టీలో చేర్చుకున్న రోడ్డెక్కలేదని పార్టీ సమావేశంలో మాత్రమే ప్రశ్నించామంటున్నారు కొవ్వూరు తమ్ముళ్లు. రాజీవ్ కృష్ణ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే దివంగత పెండ్యాల కృష్ణబాబు అల్లుడు. మొదట్నుంచి కొవ్వూరులో పెండ్యాల సోదరులు మద్దతిచ్చిన వారే గెలుస్తూ వస్తున్నారు. కొవ్వూరు రాజకీయాల్లో ఆ కుటుంబం కీలకంగా ఉంటోంది. 2008లో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కృష్ణబాబు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చింది పెండ్యాల ఫ్యామిలీ. కృష్ణబాబు అల్లుడు రాజీవ్ కృష్ణ వైసీపీలో చేరి 2014లో నిడదవోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కూడా సీటు ఆశించి భంగపడినా 2024 ఎన్నికల దాకా కొవ్వూరు రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారు హోదాలో పనిచేశారు. అయితే అప్పటి హోంమంత్రి తానేటి వనితతో రాజీవ్ కృష్ణకు వర్గ విభేదాలు నడిచాయనే ప్రచారం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో తెలుగుదేశం బాటపట్టిన రాజీవ్ కృష్ణను టీడీపీ తమ్ముళ్లు వ్యతిరేకించడంతో కొవ్వూరు రాజకీయాల్లో ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది. దివాణం పెద్దలు అచ్చిబాబు ఇతరులు తెలుగుదేశం పార్టీలోనే ఉండడంతో వారి కుటుంబానికి చెందిన రాజీవ్ కృష్ణను వ్యతిరేకిస్తే పార్టీకి నష్టమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే వారికి దగ్గరికి తీసుకుంటే భవిష్యత్తులో పార్టీకి కలిసొస్తుందనే ఆలోచనతోనే రాజీవ్ కృష్ణకు కండువా కప్పారని భావిస్తున్నారు. 2029 నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు జనరల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందే నాయకత్వ లోటు లేకుండా చూసుకునే ఆలోచనతోనే రాజీవ్ కృష్ణను ఆహ్వానించారనే గుసగుసలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీలో చేరగానే కొవ్వూరులో రాజీవ్ కృష్ణ ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తుండటంతో 5 ఏళ్లు ముందుగానే స్కెచ్ వేశారని పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ హయాంలో కొవ్వూరులో టీడీపీ క్యాడర్పై కేసులు పెట్టి వేధించిన వారిలో రాజీవ్ కృష్ణ, అతని అనుచరులు కూడా ఉన్నారని, వారిని పార్టీలో చేర్చుకునే ముందు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కొవ్వూరు టీడీపీ సమావేశంలో తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోవడం పార్టీలో చర్చకు తెరలేపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జవహర్ని పక్కన పెట్టి పార్టీలో ద్విసభ్య కమిటీ పనిచేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే ముప్పిడి ఉన్నా మరో బలమైన నేతను తెరపైకి తేవడంలో ఆంతర్యమేంటనేది కొవ్వూరు తమ్ముళ్ల నుంచి వస్తున్న ప్రశ్న. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థిని తయారు చేసుకునే పనిలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ జరుగుతోంది.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటోంది కొవ్వూరు టీడీపీ క్యాడర్. అయితే అదే సమయంలో విద్యావంతుడు పారిశ్రామికవేత్త రాజీవ్ కృష్ణ చేరికతో కొవ్వూరులో అభివృద్ధికి బాటలు వేసే అవకాశం ఉంటుందని మరికొందరు సమర్థించుకుంటున్నారు. మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొవ్వూరులో కుమ్ములాటలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.